బిల్డర్లు, బ్యాంకర్లు కుమ్మక్కయ్యి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన ఉదంతం ఇది. దేశ రాజధాని ప్రాంతంలో ఎన్సీఆర్లో ఇళ్ల కొనుగోలుదారులు మోసగించిన బిల్డర్ల మీద కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, యమునా ఎక్స్ప్రెస్వే, మొహాలి, ముంబాయి, కోల్కతా, అలహాబాదులో బిల్డర్లు, బ్యాంకులు కుమ్మక్కైనట్టుగా ప్రాథమికంగా కనిపిస్తోందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగిల్ ధర్మాసనం పేర్కొంది. సిబిఐ దాఖలు చేసిన ప్రమాణ పత్రాన్ని పరిగణలోకి తీసుకుని యూపీ, హర్యానా డీజీపీలకు ఆదేశాలు జారీ చేసి దర్యాప్తుల పురోగతిని నెలవారీగా సమీక్షిస్తామని చెప్పింది. ఇళ్ల కొనుగోలుదారులను మోసగించడంలో సూపర్ టెక్ లిమిటెడ్ ప్రధానమైందని కేసులో కోర్టు సహాయకునిగా సేవలు అందిస్తున్న న్యాయవాది అమికస్ క్యూరీ రాజీవ్ జైన్ చెప్పుకొచ్చారు. 1998 నుంచి ఆ ఒక్క సంస్థ 5,157 కోట్ల రుణాలు పొందిందని, 6 రాష్ట్రాల్లో 21 ప్రాజెక్టులు చేపట్టిందని చెప్పారు. ఆ సంస్థకి బ్యాంకులతో లోపాయకారి సంబంధం మీద విచారణ జరిపించాలని సూచించడంతో ఈ ఆదేశాలు ఇచ్చింది.